ఐఐటి జేఈలో చాలా డ్రీమ్ ర్యాంక్ వచ్చి నా స్కూలింగ్ చాలా నార్మల్గా ఉండేదండి. ఇప్పుడు ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సీట్ సాధించి జస్ట్ స్కూల్కి వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని, దట్స్ ఇట్. పైగా దాని గోల్డ్ మెడలిస్ట్, మొత్తం ఎన్ఐటి వరంగల్ గోల్డ్ మెడలిస్ట్ ఉండి పెద్దగా ఇలాగా కోచింగ్ అవన్నీ నేను ఏమీ చేయలేదు. చాలా మంది డ్రీమ్ జాబ్స్ అనేటువంటి మైక్రోసాఫ్ట్లో జాబ్ సంపాదించి ఇప్పుడు ఇండియాలో చదువుకోవాలంటే మాత్రం ఇంటర్మీడియట్ అనేది తపస్సే. సో ఈ సిజిపిఏ నిజంగా క్యాంపస్ ప్లేస్మెంట్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది? చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు దీని మీద. సో సిజిపిఏ అనేది అవసరం లేదు అని చాలా మంది చెప్తారండి. యూట్యూబ్లో చెప్తుంటారు, చాలా మంది చెప్తారు. దట్ ఈస్ నాట్ ఎంటైర్లీ ట్రూ. ఎందుకంటే హాఫ్ ట్రూ అని మనం చెప్పలేము. అన్నిటికీ కొంచెం లక్ కాంపోనెంట్ ఉంటుంది. ఏదైనా జరగచ్చు, ఒక మనిషితో మనం అలా ప్రెడిక్ట్ చేయలేము. కానీ సిజిపిఏ అనేది ఒక మనిషి ఫస్ట్ ఇంప్రెషన్. ఓవరాల్ 8 hours of sleep, 8 hours sleep. Sleep is very important. Sleep is very important. ఏదైనా 7 to 8 hours స్లీప్ ప్రతి వాళ్ళకి అవసరము. ఐఐటి ఫౌండేషన్లు ఇంటర్మీడియట్ సిలబస్ ముందుగానే నేర్చుకోవడము లేదండి. సండే క్లాసెస్, ఈవినింగ్ క్లాసెస్ ఏమీ లేవు. పొద్దున్న 8:30 అలా స్కూల్కి వెళ్ళేదాన్ని, 3 o'clock వచ్చేసేదాన్ని, ఆడుకునేదాన్ని అంతే. డైరెక్ట్ మరి సీట్ రాకుండా నాన్నకు కొంచెం ఇన్సల్ట్ అవుతుంది. సో డైరెక్ట్ వాళ్ళకి కూతురికి రాలేదు కాబట్టి మంచి ర్యాంక్ అట్లాంటి ఏమైనా ప్రెజర్ ఉండేదా? ఏమో అండి, అంటే ఆ టైంలో కొంచెం నాకు అలా అనిపించేది. కానీ మిగతా వాళ్ళందరూ సపోర్ట్ వల్ల నాకు అది అదే మైండ్లో ఉన్నట్టు లేకుండా. గోల్డ్ మెడలిస్ట్ కావాలనేటువంటి ఒక ఎయిమ్తో చదివారా? యాక్సిడెంటల్గా జరిగింది? అది యాక్సిడెంటల్గానే అని చెప్పాలి. అంటే కొంచెం 3rd yearలో అలాగా నాకు తెలిసింది గోల్డ్ మెడల్ ఛాన్స్ ఉంటుందని. అప్పటిదాకా గోల్డ్ మెడల్, యూనివర్సిటీ గోల్డ్ మెడల్ అని ఏమైనా ఉంటుంది, ఇది మనకు వచ్చే పాసిబిలిటీ. చాలా క్యాజువల్. మీకుండే ర్యాంకుకు కార్నెగీ యూనివర్సిటీ వచ్చిందా? మీకు కావాలని దాన్ని చూసుకున్నారు? అది డ్రీమ్ అండి నాకు, ఏం కావాలనే అది తెలుసు మీకు ఆల్రెడీ. కార్నెగీ యూనివర్సిటీ, కార్నెగీ మెడల్ యూనివర్సిటీకి 10 ఇస్తే ఎన్ఐటి వరంగల్కి ఎంత ఇవ్వచ్చు? అలా స్కోర్ చెప్పడం కష్టం అండి. చెత్త యూనివర్సిటీస్ అంటే సరే, టాప్ 10-20 స్క్రాప్ కూడా ఉన్నాయి కదా. అవును, స్క్రాప్ యూనివర్సిటీస్ కూడా. ఎన్ఐటి వరంగల్ డ్రీమ్ అవకాశం ఇచ్చినప్పుడు అచీవ్డ్. మైక్రోసాఫ్ట్ డ్రీమ్ కాకపోవచ్చు కానీ మంచి ప్యాకేజ్ రావాలనుకుంటే అచీవ్డ్. సో ఇది కూడా కార్నెగీ అచీవ్డ్ అండ్ ఆల్ అచీవ్డ్. ఫైన్. అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఇటీవల కాలంలో చాలామంది ప్రొఫెషనల్స్ తోటి, మేధావులతోటి, గొప్ప ఐటీ కోచింగ్ ఫ్యాకల్టీ తోటి మనము ఇంటర్వ్యూలు చేస్తున్నాం. ఇది మీరు చూస్తూనే ఉన్నారు. కానీ మన ఛానల్లో ఇది సరికొత్త వీడియో అవుతుంది. స్టూడెంట్స్ తోటి మనం పెద్దగా ఇంటర్వ్యూస్ చేయలేదు, చాలా రేర్గా చేస్తాం. ఒకటండి ఇక్కడ ఐఐటీలో 1 crore ప్యాకేజ్ వచ్చిన వాళ్ళతో అట్లాంటివి చేసాం. కానీ ఇటు ఐఐటి జేఈలో చాలా డ్రీమ్ ర్యాంక్ వచ్చి, ఇటు ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సీట్ సాధించి, పైగా దాని గోల్డ్ మెడలిస్ట్, మొత్తం ఎన్ఐటి వరంగల్ గోల్డ్ మెడలిస్ట్ ఉండి, చాలామంది డ్రీమ్ జాబ్స్ అనేటువంటి మైక్రోసాఫ్ట్లో జాబ్ సంపాదించి, అయితే వరల్డ్స్ 3rd బెస్ట్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్లో కార్నెగీ యూనివర్సిటీలో ఎంఎస్ చేసి, మళ్ళీ అక్కడి డ్రీమ్ శాలరీ తోటి మొత్తం ఎంప్లాయీస్, వరల్డ్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా డ్రీమ్ కంపెనీ అయినటువంటి గూగుల్లో జాబ్ చేస్తున్నారు. ఇవన్నీ చాలా హ్యాపీగా స్కూలింగ్ తోటి ఉండి సాధించినటువంటి సాహితీ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఈ సాహితీ గారు ఎవరెవరు కాదు, మన యూట్యూబ్లో చాలామందికి పరిచయం అయినటువంటి నానో డైరెక్టర్, ఒక రకంగా నానో స్టూడెంట్ కూడా వారు. నానో డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాస్ గారు, వారు కూడా ఐఐఎం అహ్మదాబాద్లో చదువుకున్నారు ఆ రోజుల్లో. సాహితీ గారితో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. నమస్తే అండి. నమస్తే. నార్మల్గా తెలుగు స్టేట్స్లో చాలామంది స్టూడెంట్స్ యొక్క కళలు ఏంటంటే జేఈ సాధించడం. ఆ టైంలో మీకు ఏఐఈఈ అనుకుంటా బహుశా మీ టైంలో అట్లాంటి వాట్ ఎవర్ ఇట్ ఈస్, జేఈ ర్యాంక్ సాధించడం, ఎన్ఐటీ సీట్స్ 2nd, దానిలో కంప్యూటర్ సైన్స్ 3rd, టాప్ కంపెనీలో ప్లేస్ కావడం మంచి ప్యాకేజ్ 4th, యూఎస్లో టాప్ యూనివర్సిటీ ఆఫ్ ఎంఎస్సీ 5th, ఆ తర్వాత ఇంకా టాప్ కంపెనీలో సాధించి 6th. ఈ 6 నార్మల్ ఒక సగటు విద్యార్థికి ఉండేటువంటి కళలు. ఈ 6 సాధించారు మీరు. సో అన్నిట్లో అచీవ్ చేస్తారు. చాలా రేర్.
కొన్ని వస్తాయి, కొన్ని రావు. సో ఒకసారి చాలామందికి ఇంట్రెస్ట్ ఏంటంటే, మరి ఇన్ని అచీవ్ చేసిన వాళ్ళు మీ స్టడీస్ పట్ల మీ యాటిట్యూడ్ ఎట్లుండే, ఎట్లా చదివేవారు, యూనివర్సిటీ ఎట్లున్నారు, ఎన్ఐటి వరంగల్ ఎట్లున్నారు, మీకు యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, వీటి మీద చాలా ఆసక్తికరం. సో చాలామందికి కూడా సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ ప్రయాణాన్ని బట్టి వాళ్ళు ఎట్లా ఉండాలనేదాన్ని నిర్ణయించుకుంటాం. అలాంటి వాళ్ళు చెప్తే ఎందుకు విన్నారంటే, మేము వాళ్ళ డొమైన్లో మేము అచీవర్స్ కాదు. కొత్త యూట్యూబర్స్ వింటారు కావచ్చు నేను ఎట్లా చేస్తానంటే, ఎందుకంటే నా ఫీల్డ్ అది, నేను ఎంతో కొంత సక్సెస్ అయ్యాను దానిలో. సో మీరు స్కూలింగ్ ఏంటి? యాక్చువల్ స్కూలింగ్లో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో మీకు తెలిసిన విషయమే, 6th నుంచి 12th దాకా పొద్దున్న 7 నుంచి రాత్రి 7 దాకా సండేలు నిద్రాహారాలు లేకుండా ఐఐటి ఫౌండేషన్ చదువుతూనే సీట్ వస్తూనే ఒక పాపులర్ పర్సెప్షన్ తయారు చేశారు కొంతమంది వాళ్ళ స్వప్రయోజనాల కోసం. మీ స్కూలింగ్ ఎట్లుండేది? నా స్కూలింగ్ చాలా నార్మల్గా ఉండేదండి. అంటే నేను సెయింట్ జోసెఫ్ స్కూల్ ఇక్కడ కింగ్కోటిలో వెళ్ళాను. ఐసిఐసి కరిక్యులం. జస్ట్ స్కూల్కి వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని, దట్స్ ఇట్. స్కూల్లో ఏమైనా యాక్టివిటీస్ ఉంటే పార్టిసిపేట్ చేసేదాన్ని, స్కూల్లో ఏం నేర్పిస్తే అది నేర్చుకునేదాన్ని, అంతే. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేసాను, దట్స్ ఇట్. పెద్దగా ఇలాగా కోచింగ్ అవన్నీ నేను ఏమీ చేయలేదు. వెరీ నార్మల్. ఐఐటి ఫౌండేషన్లు ఇంటర్మీడియట్ సిలబస్ ముందుగానే నేర్చుకోవడము లేదండి. సండే క్లాసెస్, ఈవినింగ్ క్లాసెస్ ఏమీ లేవు. పొద్దున్న 8:30 అలా స్కూల్కి వెళ్ళేదాన్ని, 3 o'clock వచ్చేసేదాన్ని, ఆడుకునేదాన్ని, అంతే. స్కూల్లో కూడా యాక్టివిటీస్ అట్లా ఉండేవాళ్ళ? అంటే ఏమి స్కూల్ యాక్టివిటీస్ ఉంటే కల్చరల్ ఈవెంట్స్, అంతే. వాటిలో పార్టిసిపేట్ లైక్ ఎనీ అదర్ స్టూడెంట్, అంతే తప్ప స్పెషలైజ్డ్ కోచింగ్ కానీ స్పెషల్ ఏమీ లేదు. సో ఎలాంటి ఫౌండేషన్ లేకుండా సాధించవచ్చని మరొకసారి మీరు ఒకసారి నిరూపించారు. 20 ఏళ్ళ కింద కాదు కదా, మీరు అంతా 10-12 ఏళ్ళ కిందనే అయిపోయింది, 8-8 ఏళ్ళ కింద అయిపోయి ఉండొచ్చు మీ ఎన్ఐటి వరంగల్. ఏ ఇయర్ మీది? ఎన్ఐటి వరంగల్ కంప్లీటెడ్ 19 రీసెంటే, అంతా 5 years బ్యాక్. ఫైన్ గ్రేట్. సో దట్ ఈస్ ఫైన్. సో 10th క్లాస్ అయిపోయిన తర్వాత నార్మల్గా ఒక ఇంటర్మీడియట్ అయితే ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ అవసరం, ఇండియా వాళ్ళకైతే అవసరం. సో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, మీ ఇంటర్మీడియట్ ఎక్కడ చేరారు, తర్వాత దాని రీజన్స్ ఏంటి, ఇంటర్మీడియట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్ నానో జూనియర్ కాలేజ్లో చేశాను. నా ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ గుడ్. అంటే ఇంటర్మీడియట్ అనేది ఈజ్ అ వెరీ ఫోకస్ టైం అండి ఇన్ ఎనీవన్స్ లైఫ్. ఇప్పుడు ఇండియాలో చదువుకోవాలంటే మాత్రం ఇంటర్మీడియట్ అనేది తపస్సులానే చదవాలి, అట్లా తప్పదు, తపస్సే, అంటే అలానే ఉండాలి. అదే సెయింట్ జోసెఫ్ లాగా ఉండకూడదు, ఆడుతూ పాడుతూ ఇంటర్మీడియట్ అవ్వదు. ఇంటర్మీడియట్ అనేది చాలా ఫోకస్ టైం, రిగరస్ హార్డ్ వర్క్ అవసరం, చాలా అది చేయాల్సిందే. సో అలాంటప్పుడు రిగరస్ హార్డ్ వర్క్ చేసినా రాకపోవచ్చు, సఫిషియెంట్ కండిషన్, అంతే. ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఇట్ ఆల్సో నీడ్స్ టు బి అకంపెనీడ్ కొంచెం స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి, కొంత బేసిక్ ఆప్టిట్యూడ్స్ కూడా ఉండాలేమో. అదే, అంటే దానికంటే ఎక్కువ అసలు మనకి ఏమొచ్చు ఏం రాదు, మన స్కిల్ ఏంటి, మనకి రాని విషయాలు ఏంటి, ఎలా నేర్చుకోవాలి, దాంట్లో బెటర్ ఎలా అవ్వాలి, స్ట్రాటజిక్గా ఉండాలి. ఆ స్ట్రాటజీ అనేది ఇన్ జనరల్ కాలేజ్ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ప్రొఫెషనల్ కాలేజ్ లైక్ నానో, ఎస్. ఎందుకు కాలేజ్ హెల్ప్ చేస్తుంది అంటే, ఒక 10th క్లాస్ స్టూడెంట్కి ఏం తెలుస్తుందండి? ఏమీ తెలియదు. వాళ్ళ గురించి వాళ్ళకి ఏం వచ్చి ఏం రాదు, అసలు జేఈ అంటే ఏంటి, జేఈ ఫార్మాట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయో కూడా వాళ్ళకి తెలియదు. 10th క్లాస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కంప్లీట్లీ డిఫరెంట్. టెక్స్ట్ బుక్, చిన్న అప్లికేషన్స్ ఉంటే చాలా బేసిక్ క్వశ్చన్స్, అంతే. సో అసలు జేఈ అంటే ఎలా ఉంటుంది, అది చాలా మందికి ఎదర్ వాళ్ళకి ఏంటో తెలీదు, ఆర్ అమ్మో మనం అచీవ్ చేయలేమనే భయంతో ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలీదు. సో కాలేజ్ అలాంటి ప్లేసెస్లో వస్తుంది. భయం లేకుండా మెల్లిగా ఫార్మాట్ అలవాటు చేసి వాళ్ళు నేర్పించి, మనకి ఒక స్టూడెంట్కి, ప్రతి స్టూడెంట్కి ద ట్రాజెక్టరీ విల్ లుక్ వెరీ డిఫరెంట్. ఏం వచ్చు, వాళ్ళకి ఏం రాదు, వాళ్ళకి లెట్స్ సే కొంతమందికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉందనుకోండి, కానీ స్పీడ్ లేదు. స్పీడ్ లేకపోతే ఎగ్జామ్లో ఎలా అవుతుంది సార్, టైం ఎగ్జామ్. సో స్పీడ్ పెంచడానికి స్పీడ్ పెంచే ఫార్మాట్లో కొన్ని టెస్ట్ ఉండను. ఓన్లీ సబ్జెక్ట్ లెర్నింగ్ ప్యూర్ టార్గెట్ ఓరియంటెడ్ ప్రిపరేషన్, అది అలా టార్గెట్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ ఉంటేనే ఏదైనా సాధించవచ్చు ఇంటర్మీడియట్లో. ఎందుకంటే మోస్ట్ పీపుల్కి, వాళ్ళకి స్టూడెంట్స్కి పెద్దగా తెలీదు, అండ్ పేరెంట్స్ కూడా అంత అవేర్నెస్ ఉండదు. సో అవేర్నెస్ నీడ్స్ టు కమ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్, అది. సో యాక్చువల్లీ మీరు అంటే సహజంగా ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ వారి కూతురు శ్రీనివాస్ గారు, వారు హై ప్రొఫైల్, ఐఎంఆబాద్లో ఆ రోజు చదువుకోవడం అంటే ఇండియా, మీరు హార్వర్డ్ చదువుకున్నట్టే ఈ కాలంలో, అప్పటి టైంలో. ఇప్పుడు కూడా మేనేజ్మెంట్ ద బెస్ట్ స్కూల్, అదే బెస్ట్ ఐఎంఆబాద్ చదువుకున్నారు. డైరెక్ట్ మరి సీట్ రాకుండా నాన్నకు
కొంచెం ఇన్సల్ట్ అవుతుంది, సో డైరెక్ట్ వాడు కూతురికి రాలేదు కాబట్టి మంచి ర్యాంక్ అట్లాంటి ఏమైనా ప్రెజర్ ఉండేదా? ఏమో అండి, అంటే ఆ టైంలో కొంచెం నాకు అలా అనిపించేది, కానీ మిగతా వాళ్ళందరూ సపోర్ట్ వల్ల నాకు అది అదే మైండ్లో ఉన్నట్టు లేకుండా ఇట్ వాజ్ మోర్ ఓరియంటెడ్ టువర్డ్స్ నాకేం కావాలి అనేది. సో నాకు ఐసీఎస్ఈ కరిక్యులంలో చదువుకోవడం వల్ల నేను స్కూల్లోనే మాకు కంప్యూటర్ సైన్స్ బాగా ఉండేది. సో అక్కడే ప్రోగ్రామింగ్ అవి నేను నేర్చుకున్నాను. నాకు అప్పటి నుంచే కంప్యూటర్ సైన్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో నా ఇంట్రెస్ట్ తోనే నేను ఇవన్నీ చదువుకున్నాను. ఆ ప్రెషర్ ఉంటే కొంచెం. ఎందుకంటే రోజు అంటే టీచింగ్ మార్నింగ్ సరే 8 నుంచి 5:30 టీచింగ్ కోచింగ్ నైట్ ఎన్ని గంటలు చదివా? నైట్ పొద్దున ఇంటికి వెళ్ళేదంటే చదివేదాన్ని, మళ్ళీ ప్రాక్టీస్. ఎలాంటి నో రిలాక్సేషన్, కొంచెం ఒక 1 or 2 hours. సండేస్ కూడా చదివేదాన్ని అండి. సండేస్ ఇక్కడ మాకు టెస్ట్ ఉండేది, సో టెస్ట్ రాసేదాన్ని. రాసిన వెంటనే రిజల్ట్స్ వచ్చేసేవి. సో రిజల్ట్స్లో ఏం వచ్చాయి, ఏం రాలేదు, ఎందుకు రాలేదు, ఈ అనాలిసిస్ సండే అయ్యేది. కానీ ఒక 1-2 hours మధ్యలో బ్రేక్ తీసుకునేదాన్ని. కానీ ఓవరాల్ 8 hours ఆఫ్ స్లీప్. 8 hours స్లీప్. స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా 7 to 8 hours స్లీప్ ప్రతి వాళ్ళకి అవసరము. ఏదైనా మనం నేర్చుకుందాం అనుకుంటే లైక్ ఎందుకంటే ఇంత స్ట్రెస్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా రెస్ట్ అవసరం అన్నట్టు. అంతే, స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్లీప్ డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ లో కాన్సంట్రేషన్ ఉండదు, అది అటెన్షన్ పోతుంది. సో స్లీప్ మాత్రం షుడ్ నెవర్ బి డిస్టర్బ్. సో ఫుల్ 8 hours ఆఫ్ స్లీప్. ర్యాంక్ ఎంత ఆ రోజు? 556 ఓపెన్ ర్యాంక్. ఓకే, ఫైన్. సో అప్పుడు 888 హైదరాబాద్ కూడా మీకు ఉండేది ఆప్షన్, బహుశా 356 వచ్చే సీట్ అది. ఎన్ఐటి వరంగల్ ఎందుకు చూస్ చేసుకున్నారు కంప్యూటర్ సైన్స్? కొంచెం అంటే దట్ పర్సనల్ రీజన్స్. కొంచెం ఇంటి నుంచి దూరంగా నేర్చుకుందాము అది ఒక, ఎందుకంటే హైదరాబాద్ ఇస్ IIIT హైదరాబాద్ ఇస్ వెరీ మచ్ ఇన్ ద సిటీ. అండ్ అయినా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ యూనివర్సిటీ నుంచి రెండు ఆల్మోస్ట్ అలానే అనిపించాయి. సో ఎన్ఐటి వరంగల్ తీసుకున్నాను. ఫైన్. విచిత్రం ఏంటంటే ఎన్ఐటి వరంగల్లో గోల్డ్ మెస్ట్ అంటే చాలా చాలా పెద్ద, అంటే బహుశా మొత్తం ఎంత ఉండే మీ బ్యాచ్ స్ట్రెంత్ మొత్తం ఎన్ఐటి వరంగల్లో? సుమారుగా ఒక 1000 మంది దాకా ఉండేటోళ్ళు, ఈజీగా 1000 మంది దాకా ఉంటారు. సో 1000 మెంబర్స్లో ఇంకా బహుశా మీకంటే బెటర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ అయ్యి ఉండొచ్చు తప్పకుండా. సో బట్ అంటే గోల్డ్ మెడలిస్ట్ కావాలనేటువంటి ఒక ఎయిమ్తో చదివారా? యాక్సిడెంటల్గా జరిగింది అది? యాక్సిడెంటల్గానే అని చెప్పాలి. అంటే కొంచెం 3rd yearలో అలాగా నాకు తెలిసింది గోల్డ్ మెడల్ ఛాన్స్ ఉంటుందని. అప్పటిదాకా గోల్డ్ మెడల్, యూనివర్సిటీ గోల్డ్ మెడల్ అని ఏమైనా ఉంటుంది, ఇది మనకు వచ్చే పాసిబిలిటీ. క్యాజువల్ అందరిలానే చదివారు అంతే, చాలా క్యాజువల్. జీపీఏ కోసం సపరేట్గా టార్గెట్ చేసి చదివింది ఏమీ లేదు. జీపీఏ కోసం అంటే హై జీపీఏ కావాలని నాకు ముందు నుంచే ఉండను. సో అదొక కన్సిడరేషన్ ఆటోమేటిక్గా మెయింటైన్ అయిపోయింది. సో నేను ఇనిషియల్ ఫ్యూ సెమిస్టర్స్లో నేనేమి గోల్డ్ మెడల్ క్యాండిడేట్ని గాను. కానీ ఏంటంటే వాళ్ళకి మిగతా వాళ్ళకి నాకు మారింది ఏంటంటే కన్సిస్టెంట్గా ఆల్ సెమిస్టర్స్ అలానే పర్ఫామ్ చేశాను. జనాలకి కొంచెం స్టార్టింగ్లో చాలా మోటివేషన్ ఉంటుంది కాబట్టి బాగా చదువుతారు, దాని తర్వాత కొంచెం లైట్ తీసుకోవడం మొదలెడతారు. సో అలా సిజిపిఏ పడిపోయింది. రిలాక్స్ కాలేదు, కన్సిస్టెంట్గా చదివారు. ఫైన్. ఇప్పుడు ఈ జీపీ మెయింటైన్ చేయడం కోసం అంటే మీకు చాలా, అంటే దానిలో కూడా మీకు క్యాంపస్ లైఫ్ చాలా గ్రేట్ లైఫ్ అని చెప్తుంటే ఎన్ఐటి వరంగల్ తెలుగు వారి యొక్క డ్రీమ్ అది. మీకు అంటే దాంట్లో క్లబ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, కల్చరల్ ఉంటాయి, ఫెస్ట్స్ ఉంటాయి, చాలా రకాల సోషల్ మూవింగ్ ఉంటుంది, ఫ్రెండ్స్, కాస్త చిల్ లైఫ్ ఉంటుంది కదా. అది నార్మల్గా లైక్ ఎనీ అదర్ స్టూడెంట్స్ ఉన్నారా? అవన్నిటిని అవాయిడ్ చేయాలి, నేను మంచి జీపీఏ తెచ్చుకోవాలి, నేను గోల్డ్ మెడలిస్ట్ కావాలి, అకాడమిక్స్ టాప్ ఉండాలి, అట్లా మీరు ఎట్లా ఉండేది మీ క్యాంపస్ లైఫ్? నార్మలేనండి. జీపీఏ ఇప్పుడు ఇంటర్మీడియట్కి ఎన్ఐటి వరంగల్కి మళ్ళీ అకాడమిక్స్ చేంజ్. ఏంటంటే యూనివర్సిటీకి ఇంటర్మీడియట్కి కొంచెం తేడా ఉంటుంది. యూనివర్సిటీలో అకాడమిక్స్లో వెల్ పర్ఫామ్ చేయాలంటే కన్సిస్టెన్సీ అండ్ స్ట్రాటజీ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఎవ్రీడే 1 గంట సేపు చదువుకుంటానని నేను అనుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఇంటర్మీడియట్ లాగా అన్నీ వదిలేసి చదవాల్సిన అవసరం లేదు. అండ్ యాక్చువల్లీ అన్నీ వదిలేసి చదవకూడదు కూడా. ఎందుకంటే ఇలాంటి టాప్ యూనివర్సిటీస్కి ఎందుకు వెళ్తామంటే అలాంటి పియర్ గ్రూప్ ఉంటుంది కాబట్టి. పియర్ గ్రూప్తో ఇంటరాక్ట్ అవుతే వాళ్ళు కూడా అంతంత చదివి వచ్చి ఉంటారు కదా. సో వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి అండ్ ఎక్స్పోజర్ పెరుగుతుంది. బికాజ్ ఇన్స్పిరేషన్ రావచ్చు, అసోసియేషన్ చాలా లైఫ్ లాంగ్ కూడా పనిచేస్తుంది. అండ్ ఇంకా ఏంటంటే మనము ఇప్పుడు నేనైతే
చిన్నప్పుడు అంతా హైదరాబాద్లోనే ఉన్నాను. కానీ అలాంటి యూనివర్సిటీకి వెళ్తే అన్ని ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరినీ కలిస్తే మన ఎక్స్పోజర్ అనేది పెరుగుతుంది. అది కూడా దృష్టిలో పెట్టుకున్నారు ఆ టైంలో. అంటే దృష్టిలో అంటే కలిసాము క్లాస్మేట్స్ కాబట్టి కలిసి సరదాగా జోవియల్నే కలిసిమెలిసి ఉండేవారు. ఐసోలేటెడ్గా ఉండి ఎప్పుడు పుస్తకాలు చదువు అట్లా లేదు. అలా ఏం లేదు. చాలా రకాల క్యాంపస్ లైఫ్ ఉండేటువంటి మామూలు ఎంజాయ్మెంట్ అదంతా కూడా హ్యాపీగా రిలాక్స్గానే వండుకుంటూ చేశారు. అంతే తప్ప చాలా స్ట్రెస్ఫుల్ ఇంటర్మీడియట్ అయినంత రిగరస్గా ఇంటెన్సివ్ ప్రిపరేషన్ లేదు అక్కడ. ఏమీ లేదు. ఇంటర్మీడియట్ చదివేంత అసలు ఉండకూడదు కూడా. ఎందుకంటే ఓవరాల్ డెవలప్మెంట్ కోసమే మనం యూనివర్సిటీకి వెళ్తాం. ఒక ఇంటర్మీడియట్ మాత్రమే ఉండాలి అట్లా. స్కూల్లో అట్లా ఉండకూడదు, అలా ఉండకూడదు. కానీ ఇంటర్మీడియట్లో మాత్రం అవసరం. ప్రస్తుతం ఇండియా పరిస్థితి ప్రకారం అవసరం, కాంపిటీషన్ దృష్ట్యా అవసరం అంతే. ఓకే. సో ఇప్పుడు మీకు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉన్నారు. సో బహుశా నేటి వరకు టాప్ కంపెనీలో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒకటి అనుకుంటాను నాకు తెలిసి. సో ఈ CGPA నిజంగా క్యాంపస్ ప్లేస్మెంట్కు ఎంతవరకు హెల్ప్ అవుతుంది? చాలామంది చాలా రకాలు చెప్తుంటారు దీని మీద. సో CGPA అనేది అవసరం లేదు అని చాలామంది చెప్తారండి. యూట్యూబ్లో చెప్తుంటారు, చాలామంది చెప్తారు. దట్ ఈస్ నాట్ ఎంటైర్లీ ట్రూ. ఎందుకంటే హాఫ్ ట్రూ అని మనం చెప్పలేము. అన్నిటికీ కొంచెం లక్ కాంపోనెంట్ ఉంటుంది. ఏదైనా జరగచ్చు ఒక మనిషితో, మనం అలా ప్రెడిక్ట్ చేయలేము. కానీ CGPA అనేది ఒక మనిషి ఫస్ట్ ఇంప్రెషన్. ఇండియన్ కంపెనీస్ ఇక్కడ ప్లేస్మెంట్స్కి అయితే ఫస్ట్ CGPA కొంచెం బ్రిలియంట్ స్టూడెంట్, హార్డ్ వర్కింగ్, సిన్సియర్ అనే ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. ఆ ఇంప్రెషన్ రాదని మనం చెప్పలేము. ఆ ఇంప్రెషన్ వల్ల సాధారణంగా జాబ్ వస్తుందని కూడా చెప్పలేము. సో ఆ ఇనిషియల్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది బై సీయింగ్ దట్ ఫిగర్. ఇప్పుడు 9.5 GPA వచ్చినోడు 7 GPA వచ్చినోడి ఫస్ట్ పర్సెప్షన్ డిఫరెన్స్ ఉంటుంది. అవును. సో ఈవెన్చువల్లీ ఫస్ట్ పర్సెప్షన్ ని డిస్ప్రూవ్ ఇద్దరు చేయొచ్చు. ఇప్పుడు 7.5% బాగా పర్ఫామ్ చేస్తే కొంచెం కష్టమైన క్వశ్చన్స్ అడగచ్చు వాళ్ళని. బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళ ఈవెన్చువల్ ఒపీనియన్ మార్చచ్చు. కానీ మార్చాల్సిన అవసరం ఉంటుంది, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో ప్లేస్మెంట్స్ కూడా CGPA ఇస్ ఇంపార్టెంట్. మీరు మైక్రోసాఫ్ట్కి వెళ్ళారు. బహుశా మైక్రోసాఫ్ట్ వల్ల CGPAకి ఇంపార్టెన్స్ ఇచ్చే కంపెనీ కదా కొంచెం. అన్ని కంపెనీస్ కొంచెం ఇస్తాయండి. గూగుల్ లాంటి ఏం CGPA పట్టించుకోమంటారు కదా అంటారు, కానీ ఇస్తారు. CGPA కూడా చూస్తారు. CGPAకి అసలు వాల్యూ ఉంది. కాకపోతే ఒకటి ఏం అనుకోవచ్చు అంటే మీ డిస్కషన్ ద్వారా CGPA మెయింటైన్ చేస్తూనే మీకు క్యాంపస్లో ఉన్న ద్వారా కొంత హోలిస్టిక్ డెవలప్మెంట్ కూడా చేసుకోవాలి, ఇంటరాక్షన్ ఉండాలి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఉండాలి, కాస్త ఫన్ అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలనేదే కదా ఓవరాల్గా మనం. అంతే. దీనికోసం ఏది త్యాగం చేయకూడదు. దీనికోసం మరీ 6 GPA రావడం కూడా మంచిది కాదు. మినిమం ఎంత CGPA ఉండాలంటారు మీకుండే? నాకు ఐ థింక్ అరౌండ్ 8.5 ఉంటే మంచిది. మినిమం 8.5 ఉండడానికి 9.5లో కూడా డిఫరెన్స్ ఉంటుందా? 8.5 నుంచి 5 వరకు అంత సేమేనా? కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ థింగ్స్. అంటే దాని తర్వాత అండర్ గ్రాడ్ తర్వాత ఏం చేస్తామనే దాని మీద, మాస్టర్స్కి వెళ్ళేటప్పుడు అసలు MBA చేయాలన్నా కూడా CGPA చూస్తారు. అండ్ ఇన్ కేసెస్ ఆఫ్ టై, ఇప్పుడు ఇద్దరు ఈక్వల్లీ పర్ఫార్మ్ చేస్తున్నారు అనుకోండి, ఏంటి డిస్టింగ్విషింగ్ ఫ్యాక్టర్? అలాంటి కేసెస్లో దే మైట్ ప్రిఫర్ సమ్వన్ విత్ హై సైజ్. ఇట్ హ్యాస్ సర్టెన్ వాల్యూ CGPA. మీరు ఊరికే దాన్ని తీసేయడానికి వీల్లేదు. అవును. సో ఓకే. సో NIT వరంగల్ అయిపోయింది. మైక్రోసాఫ్ట్లో చాలా మంచి ప్యాకేజీలో వచ్చి ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా మైక్రోసాఫ్ట్ టాప్ ప్లేస్మెంట్ ఇచ్చే కంపెనీలో, టాప్ ప్యాకేజ్ ఇచ్చే కంపెనీలో అదొకటి ఇండియాలో. బహుశా బెస్ట్ టాప్ 5 టాప్ 10లో ఉంటుంది కదా డెఫినెట్గా. సో మీ జాబ్ ఒక హైదరాబాద్లోనే, అప్పుడు బెంగళూరు? హైదరాబాద్లోనే మాకు హ్యాపీగా ఇంటి దగ్గర నాన్న దగ్గర ఉండి ఇంట్లో జాబ్ చేసుకొని మంచి ప్యాకేజ్ తీసుకొని హ్యాపీగా ఉండే బదులు మళ్ళీ MS రాసి మళ్ళీ యూనివర్సిటీ ఎందుకు రాయాలనిపించింది? చాలామంది ఇక్కడే ఉండి హ్యాపీగా ఇంట్లో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయి ఇక్కడే వండుకుంటూ నాన్నకు ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి, అట్లా మళ్ళీ ఎందుకు వెళ్ళాలనిపించింది హ్యాపీగా ఉన్న తర్వాత? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మైక్రోసాఫ్ట్ కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఉంది అందులో. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ నేను వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది మనకి. అంటే యూనివర్సిటీలో థియరిటికల్ నాలెడ్జ్ చదువుతాము, మైక్రోసాఫ్ట్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ నేను చూసినంత వరకు నాకు కొంతమంది సీనియర్స్ ఉంటారు కదా, చాలామందికి చాలా స్పెషలైజేషన్ ఉందని నేను అబ్జర్వ్ చేశాను. సో అండర్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్, జనరలీ కంప్యూటర్ సైన్స్ మొత్తం బ్రాడ్గా కంప్యూటర్ సైన్స్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ని జస్ట్ అలా అన్నీ చెప్తారు మనకి, అంతే తెలుస్తుంది. కానీ కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ కూడా ఉంటాయి, దాంట్లో స్పెషలైజేషన్ కావాలని నాకు అనిపించింది అప్పుడు. అండ్ నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా నేను అండర్ గ్రాడ్ నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాను. సో దాంట్లో ఇంకొంచెం ఎక్స్పర్టీస్ ఉండాలని చెప్పి మాస్టర్స్ చేశాను. అంటే ఇంకా మీకు సాటిస్ఫై కాలేదు మైక్రోసాఫ్ట్లో
ఉండే ఇంకా నాలెడ్జ్ ఇంకా ఎక్కువ అవసరం పడుతుంది అనే విషయం మీకు మైక్రోసాఫ్ట్కి వెళ్ళినాక అర్థమైంది. ఇంకా ఎక్స్పర్ట్ ఇంకా మీకంటే ఎక్స్పర్ట్స్ కనబడ్డ తర్వాత ఇంకొంచెం నేర్చుకుంటే బాగుంటుందని అనిపించింది. ఎందుకంటే ప్రాక్టికల్ లెర్నింగ్ ఈజ్ ఆల్వేస్ దేర్, కానీ అకాడమిక్ లెర్నింగ్లో మనము చాలా ఒక కరిక్యులం ఫాలో అవుతాం కదండి. ఒక కరిక్యులం ఇంకా చాలా మంది ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసి పెట్టిన కరిక్యులం, ఆ కరిక్యులం నేర్చుకుంటే ఇవి వస్తుంది, ఇది ఖచ్చితంగా వస్తుంది అనే సర్టిఫికేషన్ ఉంటుంది. సో అందుకని నేను మాస్టర్స్. ఫైన్. అంటే జిఆర్ఈ రాశారు అప్పుడు? జిఆర్ఈ రాశాను. ఎంత స్కోర్ వచ్చింది మీకు అప్పుడు? 330 అవుట్ ఆఫ్ 340. ఆల్మోస్ట్ 10%, 95% పైన. ఫైన్. సో మీకు జిఆర్ఈతో పాటు అదే మీ ప్రొఫైల్ ఇవన్నీ జీపీఎల్ అన్నీ పర్ఫెక్ట్ ప్రొఫైలింగ్ ఉంది మీకు యాక్చువల్గా. సో అంటే మీరు మీకుండే ర్యాంకుకు కార్నెగీ యూనివర్సిటీ వచ్చిందా, మీకు కావాలని దాన్ని చూసుకున్నారా? అది డ్రీమ్ అండి నాకు, ఏం కావాలనే అది తెలుసు మీకు ఆల్రెడీ కార్నెగీ యూనివర్సిటీ. నాకు అసలు థర్డ్ ఇయర్లో ఎవరైనా వచ్చి చెప్తే నేను జోక్ నేను వెళ్ళి కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో చదువుకుంటానంటే జోక్ అనుకునేదాన్ని. నాకు ఇట్స్ చాలా వెరీ డిఫికల్ట్ అడ్మిషన్. వెరీ డిఫికల్ట్. కంప్యూటర్ సైన్స్లో వరల్డ్స్ థర్డ్ అంటున్నారు కదా? లేదు, వరల్డ్స్ వన్ ఆఫ్ ద టాప్ 3. ఇట్ స్టాండ్స్ ఈక్వలెంట్ విత్ లైక్ ఐఐటి బాంబే, ఢిల్లీ లాగా ఈక్వల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతాయి. yes బెస్ట్ 3లో ఉంది తప్ప థర్డ్ అని కూడా ఇంకా చెప్పలేము. మేబీ ఇంకా ముందు కూడా ఉండొచ్చు. యాక్చువల్లీ కొన్ని ఫీల్డ్స్లో ఇట్ ఈస్ బెటర్ అండ్ కొన్నిట్లో మిషన్ లెర్నింగ్లో టాప్ ఏదో అంటారు. మిషన్ లెర్నింగ్లో టాప్. మిషన్ లెర్నింగ్లో టాప్ అంటారు కదా? యా. సో కార్నెగీ యూనివర్సిటీ చదివారు. సో అక్కడ మీ స్పెషలైజేషన్ ఏంటి ఎంఎస్లో? కంప్యూటర్ విజన్. అంటే దేనికి సంబంధించి? మెషిన్ లెర్నింగ్, ఓవరాల్ మెషిన్ లెర్నింగ్. రైట్. ఇప్పుడు అక్కడ చదివారు 2 years 4 semesters? 1.5. కంప్యూటర్ సైన్స్ అండర్ గ్రాడ్తో 1.5. ఫైన్. ఇట్స్ డిఫికల్ట్ టు కంపేర్. డెఫినెట్గా కార్నెగీ యూనివర్సిటీ టాప్ యూనివర్సిటీ, దాని అనుమానం లేదు. మీరు ఆన్సర్ చేయాలనిపిస్తే చేయండి. కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీకి 10 ఇస్తే ఎన్ఐటి వరంగల్కి ఎంత ఇవ్వచ్చు? అలా స్కోర్ చెప్పడం కష్టం అండి. బట్ అట్లీస్ట్ కంపారబుల్ లెవెల్లో ఉందా ఎన్ఐటి వరంగల్లో? అంటే మంచి ఇన్స్టిట్యూషన్ అయినా అంటే ఎన్ఐటి వరంగల్ అని కాదు, ఇండియన్ యూనివర్సిటీస్ మోస్ట్లీ అన్ని ఒక రకంగానే ఉంటాయి. యుఎస్ యూనివర్సిటీస్ కూడా అన్ని మోస్ట్లీ ఒక రకంగానే ఉంటాయి. ఇప్పుడు కార్నెగీ టాప్ యూనివర్సిటీ అని నేను చెప్పట్లేదు. అదర్ యూనివర్సిటీస్ ఆల్సో ద వే దే డిజైన్ కరిక్యులం. చెత్త యూనివర్సిటీస్ అంటే సరే టాప్ 10-20 స్క్రాప్ కూడా ఉన్నాయి కదా? అవునవును, స్క్రాప్ యూనివర్సిటీస్ కూడా టాప్ 10-20 చూసుకుంటే టాప్ యూనివర్సిటీ టాప్ 10-20 ఇన్ ద యుఎస్ అండ్ టాప్ 10-20 ఇన్ ద ఇండియా కంపేర్ చేసుకుంటే దేర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్. సో ఏంటి ఓవరాల్ ఒక 2-3 డిఫరెన్సెస్ చెప్పండి. ఇక్కడికి అక్కడికి ఏంటంటే కరిక్యులం అండి. కరిక్యులం ఇస్ వెరీ అడ్వాన్స్డ్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏదో కొంచెం ముందుకు వెళ్ళింది అనుకోండి, ఏదైనా ఫీల్డ్ వెంటనే ప్రోటోకాల్ ఉంటుంది, చాలా పెద్దది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటీలో నేను ఎప్పుడో 10 years ఓల్డ్ ఉన్న టెక్నాలజీ కూడా చదివాను. నేనే కాదు, నాకు మిగతా టాప్ యూనివర్సిటీస్లో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చదివారు, నేను ఒక్కదానే కాదు. సో అందరికీ ప్రతి మచ్ ఇదే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఈ కరిక్యులం అనేది యుఎస్ యూనివర్సిటీస్లో ఇట్స్ వెరీ అడ్వాన్స్డ్. కానీ దట్ సైడ్ ఎన్ఐటి వరంగల్ ఆల్సో, అంటే ఇండియన్ యూనివర్సిటీస్ ఆల్సో హ్యావ్ దేర్ బెనిఫిట్స్. ఇప్పుడు ప్లేస్మెంట్స్ అనేది ఇండియన్ యూనివర్సిటీస్లో వచ్చేస్తాయండి. ప్లేస్మెంట్స్ ఎందుకంటే ఒక ప్లేస్మెంట్ సెల్ ఉంటుంది, వాళ్ళే కంపెనీస్ యూనివర్సిటీకి తీసుకొచ్చి అప్పుడు స్టూడెంట్ ఇంటర్వ్యూ చేస్తారు. యూఎస్లో అది ఉండదు, మనమే అప్లై చేసుకోవాలి, మనమే చేసుకోవాలి. ప్లేస్మెంట్ సెల్ ఉంటే చాలా ఈజీగా అయిపోతాయి ప్లేస్మెంట్స్. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఇంటర్వ్యూ ఇవ్వడం పెద్ద విషయం కాదు. ఆల్ స్టూడెంట్స్ విల్ బి గివెన్ ఎన్ ఈక్వల్ ఛాన్స్. ఇప్పుడు మనమే అప్లై చేసుకోవాలన్నప్పుడు మన అదృష్టం ఉండాలి కొంచెము. మన రెజ్యూమేలో వాళ్ళు ఏం ఫ్యాక్టర్స్ చూస్తున్నారు అనేది మనకి అప్పుడప్పుడు ఐడియా ఉండదు. సో దట్స్ అన్ యాడెడ్ డిఫికల్టీ. కానీ దట్ వే ఇండియన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఆపోజిట్లో చాలా స్టార్క్ డిఫరెన్స్ ఉందా? వీళ్ళు కూడా బాగానే ఉంటారు? చాలా స్టార్క్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రొఫెసర్స్ ఆల్సో స్టే ఇన్ టచ్ విత్ ఇండస్ట్రీ. సో ఉత్తి ప్రొఫెసర్స్ అంటే జస్ట్ వచ్చి క్లాస్ చెప్పేసి వెళ్ళిపోయి కొంచెం ఏదో రీసెర్చ్ చేయడం కాదు, వాళ్ళు కూడా మోర్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటారు, రీసెర్చ్ తక్కువ. అండ్ అక్కడ దే ట్రై టు బీ అప్డేటెడ్ అనమాట అబౌట్ టెక్నాలజీ. అన్ని కాన్ఫరెన్సెస్కి వెళ్తారు, ఇండస్ట్రీ పార్ట్నర్స్ని మెయింటైన్ చేస్తారు, కొత్తగా ఏముందో తెలుసుకుంటారు. సో అలా ఉండడం వల్ల ఇన్ జనరల్ కరిక్యులం ఇస్ అడ్వాన్స్డ్. అదే ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఇంటర్కనెక్టెడ్. మీకు ఏమైనా ఎయిడ్ వచ్చిందా? మనం ఫీ చాలా కాస్ట్లీ, అది ఫీ కాస్ట్లీ అండి. సో ఊరికే మన వ్యూయర్స్ కోసము
అంటే అట్లాంటి కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ లాంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీ కానీ ఎంత ఖర్చు అవుతుంది ఎంఎస్ చేయాలంటే? అవుతుందండి బాగానే, చాలా ఎక్కువ అవుతుంది. చాలా ఎక్కువ. ఒకప్పట్లో ఎయిడ్ ఇవ్వట్లేదు యూఎస్. ఎయిడ్ అనేది యూఎస్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి మారిపోతుందండి. ఇప్పుడు కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ ఇస్ ప్రైవేట్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ ఇస్ ఆల్సో ప్రైవేట్ యూనివర్సిటీ. సో మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ ప్రైవేట్. పబ్లిక్ యూనివర్సిటీస్లో ఎయిడ్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఒక యూనివర్సిటీ ఉంది, ఇట్స్ ఆల్సో కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్, యుఐయుసి అని, అర్బానా షాంపెయిన్. ఆ యూనివర్సిటీ ఎయిడ్ బాగా ఇస్తుంది. అంటే పాలసీ ఉంటుంది వాళ్ళకి, యూనివర్సిటీ పాలసీ ఉంటుంది. అంటే టీచింగ్ అసిస్టెంట్షిప్ కానీ రీసెర్చ్ అసిస్టెంట్షిప్ కానీ చేస్తే ఫుల్ ఫీ ఆర్ హాఫ్ ఫీ వేవర్ చేసేస్తారు. ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఆ కాన్సెప్ట్ ఉండదు. మనం టీచింగ్ అసిస్టెంట్ రీసెర్చ్ అసిస్టెంట్షిప్ చేసినా కూడా లివింగ్ ఎక్స్పెన్సెస్కి ఫీ మాత్రం కట్టుకోవాలి. తర్వాత మాత్రం ఎక్స్ట్రాడినరీ ఫ్యూచర్ ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ ఫ్యూచర్ పబ్లిక్ యూనివర్సిటీస్ కూడా ఉండొచ్చు. కానీ మనకేం కావాలనే దాని మీద నాకు ఇట్ వాజ్ మోర్ అబౌట్ మనీ కంటే అదేలేండి ఏది నాకు కావాలి అని. ఫైన్. ఇప్పుడు గూగుల్ మళ్ళీ డ్రీమ్ కంపెనీ. సో అక్కడ అంటే ఇప్పుడు కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అయిన వాళ్ళకు గూగుల్ జాబ్ రావడం అనేది ఇట్స్ ఇట్స్ డ్రీమ్ ప్యాకేజ్. మన పబ్లిక్గా డిస్క్లోజ్ చేయడం బాగుంటుంది కానీ బహుశా ఎవరు ఊహించని ప్యాకేజ్ వచ్చింది మీకు. పేపర్లో చూస్తున్నారు కంటే పెద్ద ప్యాకేజ్. సో చాలా ఈజీ కేక్ వాక గూగుల్ అండ్ కంపెనీలో మళ్ళీ అక్కడ కూడా కాంపిటీషన్ ఉండి అక్కడ కూడా అది అచీవ్మెంట్. అంటే కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసిన వాళ్ళకు గూగుల్ అనేది ఒక అచీవ్మెంట్. సో నార్మలా అట్లా అది మనిషి బట్టి డిపెండ్ అవుతుందండి. కొంతమందికి అంతకంటే ప్రీమియం జాబ్స్ కూడా ఉంటాయా? ప్రీమియం జాబ్స్ అంటే వాట్ ఈస్ ప్రీమియం అంటే మీకు వర్క్ కల్చర్ కానీ లేకుంటే ఈవెన్ ప్యాకేజ్ కానీ, సో అట్లా అన్నిట్లో నాకైతే ఇదే డ్రీమ్ అండి. నాకైతే ఇదే డ్రీమ్ గూగుల్లో చేయడం. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళు జనరలీ చేసే టెక్నాలజీ అవన్నీ చూసి నేను ఎప్పుడు ఇన్స్పైర్ అయ్యేదాన్ని. ఇట్స్ ఆల్వేస్ అ డ్రీమ్. సో ఎన్ఐటి వరంగల్ డ్రీమ్ ఒకప్పుడు మీకు చిన్నప్పుడు అచీవ్డ్. మైక్రోసాఫ్ట్ డ్రీమ్ కాకపోవచ్చు కానీ మంచి ప్యాకేజ్ రావాలనుకుంటే అచీవ్డ్. సో ఇది కూడా కార్నెగీ అచీవ్డ్ అండ్ ఆల్ అచీవ్డ్. ఫైన్. సో గూగుల్కి వెళ్ళారు. చాలామంది గూగుల్ గురించి చెప్పుకుంటుంటారు బయట మన టౌన్స్లో అక్కడ ఇక్కడ. గూగుల్ అట్లుంటుంది. గూగుల్ నుంచి 1 year నుంచి చేస్తున్నారు జాబ్. గూగుల్ ఎక్స్పీరియన్స్ ఏంటి యాక్చువల్గా? గూగుల్ ఎక్స్పీరియన్స్ ఇస్ కొంచెం యూనిక్ అండి. అంటే ఇన్ జనరల్ కంపెనీస్లో, ఎనీ బిగ్ కంపెనీస్లో కూడా మేనేజ్మెంట్ నుంచి వస్తాయి మనకి ఏం చేయాలనేది. మేనేజ్మెంట్ డిసైడ్స్. టీమ్కి ఏది అలైన్డ్గా ఉందో వాళ్ళు చెప్తే మనము దాని అకార్డింగ్ పనిచేస్తాం. కానీ గూగుల్లో ఏంటంటే ఇట్ ఈస్ మోర్ బాటమ్ అప్. అంటే ఇప్పుడు అఫ్కోర్స్ టీమ్ స్కోప్, టీంలో ఉన్న వర్క్ ఐటమ్స్ టీంలో ఉంటాయి. కానీ అందులో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇయర్ స్టార్టింగ్లో మనమే చెప్తాము ఏం వర్క్ చేద్దాం అనుకుంటున్నాం, ఎంత వర్క్ చేద్దాం అనుకుంటున్నాం అనేది ఎక్స్పెక్టేషన్స్. ఈ కల్చర్ మైక్రోసాఫ్ట్లో లేదా? ఈ కల్చర్ మైక్రోసాఫ్ట్లో లేదు. అంటే ఓవరాల్గా మనం 2 టాప్ ఇన్స్టిట్యూషన్స్ మనం వేటి తక్కువ వేయడానికి లేదు. కానీ మీకు ఓవరాల్గా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రకమైనటువంటి కంపెనీ వర్క్ కల్చర్ ఉంటుంది. సో మైక్రోసాఫ్ట్కు గూగుల్కు మేజర్ డిఫరెన్సెస్ ఏం కనిపించినాయి? ఇదే ఐ థింక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ అండి మైక్రోసాఫ్ట్కి గూగుల్కి. దట్ మోర్ ఆర్గనైజ్డ్ కదా మైక్రోసాఫ్ట్లో ఇట్ ఈస్ మోర్ టాప్ డౌన్. అంటే హైరార్కీ అవన్నీ ఉంటుంది. స్ట్రక్చర్ కమ్స్ ఫ్రమ్ టాప్, అంటే మేనేజ్మెంట్ నుంచి వస్తుంది స్ట్రక్చర్. గూగుల్లో కన్వెన్షనల్ హైరార్కీ ఉంటుంది. అదే కన్వెన్షనల్ కార్పొరేట్ కంపెనీ ఎలా ఉంటుందో మైక్రోసాఫ్ట్ అలానే ఉంటుంది. గూగుల్లో ఇట్స్ మోర్ ఇండిపెండెంట్. నేనేం చేద్దాం అనుకుంటున్నానో దాని ప్రకారం పనిచేయచ్చు. ఇన్ఫ్యాక్ట్ నా సైడ్ ప్రాజెక్ట్స్ కూడా నేను ఏమైనా పర్స్యూ చేద్దాం అనుకుంటే 20% లాగా కూడా చేసుకోవచ్చు. చేసే ఆపర్చునిటీ ఇస్తారు. అంటే వర్క్ 80% చేసుకొని 20% సంథింగ్ ఎల్స్ కూడా చేయొచ్చు. ఓకే. ఇప్పుడు గూగుల్ అయిపోయింది, ఇంకా లాస్ట్ డ్రీమ్. ఇంకా మీకు ఇంతకుముందు ప్రొఫెషనల్గా మీకు ఇంతకంటే మించి డ్రీమ్స్ లేకుండా ఉండే బహుశా అన్నీ అచీవ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇంకా మీకు ఒక ప్రశ్న, ఈ మొత్తం అచీవర్స్ ఉన్న సందర్భంలో లైఫ్లో నేను నా పర్సనల్ లైఫ్ మిస్ అయ్యాను, నేను ఎంజాయ్మెంట్ లైఫ్లో జాయ్ మిస్ అయ్యాను, ఇంతెందుకు కష్టపడ్డాను, ఇంతెందుకు అచీవ్మెంట్లో చాలా కోల్పోయాను, ఎదుకడాని రిగ్రెట్ అయ్యి అట్లాంటి ఫీలింగ్ ఏమైనా ఉందా మీకు లైఫ్లో ఎప్పుడైనా? రిగ్రెట్ అయితే నాకు ఏం లేదండి. ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ బీన్ మై గోల్. నా కళలు అంతే తప్ప ఎవరో ఇంపోజ్ చేస్తే రిగ్రెట్స్ ఉంటాయండి. మన సొంత కళ అయితే మనకి ఏమి రిగ్రెట్స్ ఉండవు. ఇదే మీకు ఎంజాయ్మెంట్, జర్నీ ఇట్సెల్ఫ్ ఎంజాయ్మెంట్ అంతే. దేనికోసం మీరు పరిగెట్టలేదు. నా పర్సనల్ లైఫ్ లో మేబీ అంటే ఒకటి కావాలంటే అన్ని దొరకవు కదా, ఒకటి కావాలంటే ఏదో 1-2 వదిలేసుకోవాలి. మీ చాయిస్ తోటే తప్ప కంపల్షన్ తోటి కాదు. ఇంక నా కళ కాబట్టి నేను నా కళ కోసం వర్క్ చేస్తుంటే కష్టం తెలీదు. సో అలానే
ఏం రిగ్రెట్స్ అయితే లేవు. సో ఫైన్, ఇప్పుడు ఓవరాల్గా ఈ జనరేషన్ వ్యక్తులు, నేనంటే కొంచెం ముందు జనరేషన్ మనిషిని, ఇప్పుడు ఉండే స్టూడెంట్స్కు జేఈ ప్రిపరెన్స్ కానీ, స్కూలింగ్లో ఉన్న వాళ్ళకి కానీ, బీటెక్లో ఉన్న వాళ్ళకి కానీ ఓవరాల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యాజ్ ఒక సీనియర్గా, ఒక 5 years కింద అయిపోయి 1 year కింద ఎంఎస్ అయిపోయిన పర్సన్గా మీరు, అంటే వాళ్ళకు మెసేజ్ అని చెప్పలేం కానీ ఊరికే వాళ్ళతో మీకు ఏం షేర్ చేయదలుచుకున్నారు అట్లీస్ట్? అంటే డిఫరెంట్ సెక్టర్స్కి డిఫరెంట్ అడ్వైస్ అండి. స్కూల్లో ఉన్న వాళ్ళకైతే స్కూల్లో నేర్పేవి నేర్చుకోండి అంతే, దట్స్ ఆల్. స్కోప్ ఇంటర్మీడియట్ సిలబస్ అంతా స్కూల్లో నేర్చుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు లైఫ్ అనేది జస్ట్ స్టార్ట్స్ ఎట్ ఇంటర్మీడియట్ అండి చెప్పాలంటే నిజం. ఎందుకంటే కెరియర్ స్టార్ట్స్ విత్ ఇంటర్మీడియట్. ఎందుకంటే దాని తర్వాత యూనివర్సిటీ వస్తుంది. యూనివర్సిటీలో కూడా చదువుకోవాలి. ఇప్పుడు ఎంత కాదన్నా మీ అన్ని మేనేజ్ చేసుకుంటూ చదువుకోవాలి. స్ట్రాటజీ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. సో స్కూల్ నుంచే అది ఒకటి చదివితే చాలా తొందరగా బర్న్అవుట్ అయిపోతారు. ఇప్పుడు నేను చాలా మందిని ఎగ్జాస్ట్ అయిపోతారు. నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను, ఇంజనీరింగ్ కాలేజ్కి రాగానే ఇంకా వాళ్ళకి ఓపిక అయిపోతుంది, ఇంట్రెస్ట్ కోల్పోతుంది. 6th నుంచి అపార్ట్మెంట్లో 7 నుంచి 8 దాకా వాడికి ఇంట్రెస్ట్ అయిపోతుంది, విరక్తి, ఒక ద్వేషం పెరుగుతుంది ఒక రకంగా. అవును. అండ్ అదే స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్న విషయాలే చేయాలి. ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఐ వుడ్ సే, నేను అబ్జర్వ్ చేశాను, ఇక్కడ అందరికీ ఐఐటి కావాలి అని అంటే టాప్ యూనివర్సిటీస్ కావాలనే క్రేజ్ ఉంటుంది. కానీ ఎందుకు ఆ క్రేజ్ వెనకాల పరిగెడుతున్నారు అనేది చూడరు. ఓన్లీ ప్రచారం అంతే. ఆ ప్రచారం కూడా ఆ ప్రచారంలో కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఇంటర్మీడియట్ వాళ్ళకి ఫోకస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ చాలా మందికి ఏంటంటే అందరూ చెప్తున్నారు, ప్రచారం చేస్తున్నారు కాబట్టి అదే ఐఐటి కావాలి, ఎందుకు కావాలనుకుంటున్నారో చాలా మందికి తెలియదు. ఇట్ హస్ బికమ్ అ ప్రెస్టీజ్ మోర్ దాన్, అంటే సొసైటీ ఇంపోజ్ చేసినటువంటి లక్ష్యం తప్ప వారు ఓన్ కాన్సెన్స్ నుంచి వచ్చినటువంటి లక్ష్యం కాదు. అసలు ఆ ఓన్ కాన్షియన్స్ నుంచి రావాలంటే వాళ్ళే కొంచెం రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, ఇంత ముందు అంటే అంతలాగా ఇంటర్నెట్ రిసోర్సెస్ ఏమీ లేవు. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది. అసలు ఇంజనీరింగ్లో ఏం బ్రాంచెస్ ఉంటాయి, అందులో సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్ ఇండస్ట్రీ పనికొస్తే వాడికి ఇంట్రెస్ట్ ఉందా అనేటువంటి ఇంట్రాస్పెక్షన్ కూడా లేదు ఇక్కడ. వాడికి ఏం కావాలో అడిగేవాడు ఎవరు లేడు, ఇప్పుడు చెప్తే వినేవాళ్ళు లేడు. అంతే అలానే ఉంది. సో అది ఉండకూడదు. ఇప్పుడు మనకి అనేది మనకు ఒక గోల్ ఉన్నప్పుడు మన యాక్షన్స్ ఒక రకంగా ఉంటాయి. మన మీద గోల్ ఇంపోజ్ చేసినప్పుడు మన యాక్షన్స్ ఒక రకంగా ఉంటాయి. సో మన మీద గోల్ ఇంపోజ్ చేస్తే చేయగలము, కొన్నాళ్ళు చేయగలము, ఒక 1-2 years చదవగలము, దాని తర్వాత బర్న్అవుట్ అయిపోతాం. అది అలా కాకుండా మనకే ఒక విజన్ ఉందనుకోండి, ఓవర్ ద ఇయర్స్ మనకి కష్టపడడానికి మనకి ఓపిక ఉంటుంది. మనలోంచే మనకి కళ్ళని చూసుకున్నప్పుడల్లా యూ విల్ బీ ఏబుల్ టు వర్క్ హార్డ్. సో ఇంటర్మీడియట్ వాళ్ళకైతే అది. ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళకైతే ఇంజనీరింగ్ ఈజ్ అ ప్లేస్ వేర్ యూ ఓవరాల్ డెవలప్మెంట్ అవుతుంది. సిజిపిఏ కోసం మళ్ళీ స్కూల్ లాగా, స్కూల్ కంటే కొంచెం ఇంపార్టెంట్ కదండి కొంచెం. ఎందుకంటే అకాడమిక్స్ కోసం పియర్ గ్రూప్ వదులుకోకూడదు, పియర్ గ్రూప్ అండ్ ఫన్ కోసం అకాడమిక్స్ వదులుకోకూడదు. బ్యాలెన్స్ ఉండాలి, చాలా స్ట్రాటజీ ఉండాలి, క్లారిటీ ఉండాలి. ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలి, దాని ప్రకారం ప్రాజెక్ట్స్ ఉండాలి. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ థింక్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మేడం, చాలా గ్రేట్ ఇంటర్వ్యూ. ఇట్లా అనేక మందితో చేసేటువంటి ఇంటర్వ్యూస్ ఉంటే మిత్రులారా ఛానల్ గురించి ఎక్కువ మంది తెలియజేయండి, వీడియో చాలామంది షేర్ చేయండి, ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు లైక్ చేసాక ఆటోమేటిక్గా ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.